నమస్తే. వెల్కమ్ టు టాప్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన రాజకీయ నాటకం నడుస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకపోయినా శాసన మండలిలో మాత్రం బలంగా నిలబడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు అదే మండలి వేదికగా ఆ పార్టీ నేతల మధ్యే ఆధిపత్య పోరు బయటపడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరదు కళ్యాణి వీళ్ళిద్దరి మధ్య చిన్నపాటి కాదు ఒక పెద్ద యుద్ధమే నడిచినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అసలు ఈ వాగ్వాదం వెనుక కథ ఏంటి? ఇది కేవలం ఒక చిన్న సంఘటన, లేక బొత్స సత్యనారాయణ కుర్చీ కోసం జరుగుతున్న ఒక పెద్ద రాజకీయ పోరాటానికి సంకేతమా? ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు రాజకీయంగా చాలా హీట్గా జరిగాయి. చాలా హీట్ పుట్టించాయి కూడా. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మండలిలో అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం వీటన్నిటి మధ్య తీవ్రమైన వాగ్వాదాలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా వైసీపీ సభ్యులు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. అసెంబ్లీలో కనీస బలం కూడా లేకపోవడంతో వైసీపీ ఆ సభను సాధారణంగానే బహిష్కరించింది. అందువల్ల అక్కడ చర్చలు ఏకపక్షంగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇటు మండలిలో మాత్రం సీన్ పూర్తిగా భిన్నంగా ఉంది. ఇక్కడ అధికార పార్టీకి ఎంత బలం ఉందో వైసీపీకి కూడా దాదాపు అంతే బలం ఉంది. దాంతో అక్కడ డి అంటే డి అన్నట్టుగా రాజకీయ పోరు కొనసాగుతోంది ఎక్కడ మండలిలో. ఇలాంటి సమయంలోనే ఒక చిన్న సంఘటన పెద్ద రాజకీయ చర్చగా మారింది. మండలి సమావేశం ప్రారంభం కాగానే విపక్షంగా ఉన్న వైసీపీ పలు వాయిదా తీర్మానాలకు నోటీసులు ఇచ్చింది. అందులో ఒకటి ఎమ్మెల్సీ వరదు కళ్యాణి పేరుతో ఇచ్చిన నోటీసు. సాధారణంగా వాయిదా తీర్మానం అనంటే ఒక ముఖ్యమైన అంశంపై వెంటనే చర్చ జరగాలని కోరుతూ ఇచ్చే నోటీస్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చైర్మన్ ఆ నోటీసును సభలో తీసుకునే సమయంలో వరదు కళ్యాణి సభలో లేరు. దాంతో చైర్మన్ సభ్యురాలు సభలో లేనందున ఈ తీర్మానాన్ని తిరస్కరిస్తున్నాం అని ప్రకటించేస్తున్నారు. అయితే ఇక్కడే మొదలైంది అసలు కథ. సభలో జరిగిన ఈ పరిణామంతో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. సభ ముగిసిన తర్వాత లేళ్ల అప్పిరెడ్డి వరదు కళ్యాణిని ప్రశ్నించారని చెబుతున్నారు. నువ్వు వాయిదా తీర్మానం ఇచ్చి ఎందుకు సభలో లేవు అని ఆయన అడిగినట్టుగా సమాచారం. కానీ అక్కడే మరో ట్విస్ట్ ఉంది. వరదు కళ్యాణి కూడా గట్టిగానే స్పందించారని అంటున్నారు. ఏమని? నాకు తెలియకుండా నా పేరుతో నోటీస్ ఎలా ఇస్తారు అని ఆమె ప్రశ్నించారట. దాంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు స్వల్ప వాగ్వాదం జరిగినట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. తర్వాత సహచర సభ్యులు వచ్చి ఇద్దరికి నచ్చజెప్పి వివాదాన్ని సర్ది చెప్పారని చెప్పి అంటున్నారు. కానీ ఈ చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది అనేదే లాబీల్లో హాట్ టాపిక్. శాసనసభ లాబీల్లో ఇప్పుడు చర్చ అంతా దీని మీదే. విపక్షం ఒకటిగా ఉండాల్సిన సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు వాదులాడుకోవడం ఏంటని ప్రశ్నలు వస్తున్నాయి. ఇదంతా చూస్తూ అధికార పక్ష నేతలు కూడా ఆశ్చర్యపోయారని అంటున్నారు. అయితే ఈ గొడవ కేవలం ఒక చిన్న అపార్థమా, లేక దీని వెనుక ఏమన్నా పెద్ద రాజకీయ లెక్కలున్నాయా అంటే అక్కడే కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ప్రస్తుతం వైసీపీ శాసన మండలి పక్ష నేతగా ఉన్నది బొత్స సత్యనారాయణ. అయితే ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టుగా వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు కూడా కొంతకాలం స్ట్రెస్ తగ్గించుకోవాలని సూచించినట్టుగా తెలుస్తోంది. అందువల్ల కొద్ది రోజులు ఆయన యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉండవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడే మరో పెద్ద ప్రశ్న కూడా వస్తోంది. బొత్స తర్వాత ఎవరు? సాధారణంగానే అందరూ అనుకుంటారు బొత్స సత్యనారాయణ లేకపోతే అంటే విపక్షానికి సంబంధించిన అంటే ఎమ్మెల్సీలకి సంబంధించి ఎవరైతే నేతృత్వం వహిస్తున్నారో సో వాళ్ళల్లో ఆయన లేకపోతే నెక్స్ట్ ఎవరు అనేది మామూలుగా తలెత్తే అనుమానం. సో బొత్స సత్యనారాయణ కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటే గనక శాసన మండలిలో వైసీపీ పక్ష నేతగా ఎవరు బాధ్యతలు చేపడతారు? ఇదే ఇప్పుడు ఆ పార్టీలో ఒక పెను చర్చకు దారితీస్తోంది. ఈ రేస్లో ప్రధానంగా రెండు పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఒకటేమో లేళ్ల అప్పిరెడ్డి, మరో పేరేమో వరదు కళ్యాణి. లేళ్ల అప్పిరెడ్డి పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న నేత. జగన్కు చాలా నమ్మకస్తుడిగా ఆయనకు ఒక మంచి పేరుంది. గతంలో కూడా ఆయన శాసనమండలి పక్ష నేత పదవిని ఆశించారు. అయితే ఆ సమయంలో జగన్ నిర్ణయం తీసుకుని బొత్స సత్యనారాయణకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు బొత్స అనారోగ్యంతో ఆ పదవి ఖాళీ అయ్యే అవకాశం ఉంటే గనక
తనకే అవకాశం వస్తుందని అప్పిరెడ్డి భావిస్తున్నట్టు చెబుతున్నారు. మరోవైపు వరదు కళ్యాణి కూడా మండలిలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో ఆమె ఒకంత గట్టిగానే మాట్లాడుతున్నారు. మహిళా నేతగా సభలో పార్టీ వాయిస్ను బలంగా వినిపిస్తున్నారు వరదు కళ్యాణి. దాంతో పార్టీ లోపల ఆమెపై మంచి అభిప్రాయమే ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కొంతమంది నేతలైతే బొత్స సత్యనారాయణ తర్వాత ఆమెకే అంటే వరదు కళ్యాణికే అవకాశం ఇవ్వాలని కూడా సూచిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే ఇక్కడే రాజకీయ విశ్లేషకులు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం కేవలం వాయిదా తీర్మానం గురించే కాదు, అసలు విషయం శాసన మండలి పక్ష నేత పదవి గురించేనని వాళ్ళు అంటున్నారు. అంటే ఇది ఒక చిన్న సంఘటన అయితే కాదు, పార్టీ లోపల ఆధిపత్య పోరాటానికి ఒక సంకేతం కావచ్చని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో కూడా చాలా చర్చ జరుగుతోంది. కొంతమంది నెటిజన్లు అయితే వైసీపీ నేతలపై సెటైర్లు వేస్తున్నారు. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఇంకా పదవి ఖాళీ కాకముందే పోటీ మొదలైందని కామెంట్లు పెడుతున్నారు. ఇంకొంతమంది అయితే ఇది కేవలం అపార్థమేనని చెప్తున్నారు. ఇక వైసీపీ కార్యకర్తలు ఈ విషయం మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే ప్రస్తుతం పార్టీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అందువల్ల ఇటు మండలిలో ఉన్న బలాన్ని ఉపయోగించి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత వైసీపీ నేతలపై ఉంది. అలాంటి సమయంలో తమలో తాము ఈ రకంగా గొడవ పడడం అనేది సరైంది కాదని కార్యకర్తలు భావిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీదే ఉంది. ఈ వివాదంపై ఆయన ఏ రకంగా స్పందిస్తారు? మండలిలో సమన్వయం కోసం కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా, లేక బొత్స సత్యనారాయణ కోలుకునే వరకు ఇప్పటి పరిస్థితిని కొనసాగిస్తారా తెలియాలి. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆధిపత్య పోరాటాలు పెద్దగా బయటికి రావు. అంటే అధికారంలో ఉంటే గనక ఆధిపత్య పోరాటాలు ఎన్ని జరిగినా కూడా అవి బయటకు వచ్చే సందర్భాలు చాలా తక్కువ. కానీ ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వెళ్ళారో ఆ వెళ్ళిన తర్వాతే ఇలాంటి అంతర్గత విభేదాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోందని పార్టీకి సంబంధించిన వాళ్ళే చెప్తున్నారు. నిజానికి ఇప్పుడు వైసీపీకి అత్యంత అవసరం పదవుల కోసం పోట్లాడడం, పోటీ మాత్రం కాదు, పార్టీని తిరిగి బలోపేతం చేయటం అనేది. మండలిలో ఉన్న బలాన్ని ఉపయోగించి ప్రభుత్వంపై పోరాడడం. కానీ పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోతే ఆ లక్ష్యం సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. బొత్స సత్యనారాయణ శాసన మండలిలో లేని లోటు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితిని ఏ రకంగా హ్యాండిల్ చేస్తారు? మండలిలో వైసీపీ పట్టు కొనసాగుతుందా, లేక ఈ రకంగా అంతర్గతంగా విభేదాలు మరింతగా పెరుగుతాయా అని వైసీపీ కార్యకర్తలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాబోయే రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది వాటి మన టాప్ స్టోరీ.